హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేసి ఫస్ట్ నోటిఫికేషన్ మీకోసం. కాబట్టి ఇప్పటికే వచ్చిన మనకు చాలా పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే, అలానే బ్యాడ్ న్యూస్ కూడా చెప్పుకోవచ్చు. మహిళలు అయితే చాలా విపరీతంగా చాలా ఘోరంగా అయితే మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బస్సులు చూసుకోవచ్చు, ఫ్రీ బస్సు విషయంలో కావచ్చు. ఇంపార్టెంట్గా ఇక్కడ చూసుకుంటే పేద మహిళలు అంటే వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, వాళ్ళకైతే పెంచిన పింఛన్ కూడా సకాలంలో ఇవ్వలేకపోవడం కాక, మరియు దాంతోపాటు వాళ్ళకు కటాఫ్ అనేది వచ్చిన డబ్బులు ఇప్పటికీ 2000 చొప్పున 2016 చొప్పున ఇచ్చేది 2000 మాత్రమే ఇవ్వబోతున్నారు. దాని విషయంలో కూడా కొద్దిగా వాళ్ళు నిరాశ చెందుతున్నారు. అలానే చాలామంది మహిళలు ఇక్కడ రైతులు చూసుకోవచ్చు, రోడ్లు ఎక్కే పరిస్థితి. ఎక్కడ చూసినా కెనాల్ కాలువలు బంద్ అయిపోయినాయి, ఎక్కడ చూసినా బ్యారేజ్ల నుంచి నీళ్లు అయితే విడుదల చేయకపోవడం ఒకటి. చాలా విషయంలో ఎక్కడ చూసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకమే కనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసినా వాళ్ళని అయితే సపోర్ట్ చేసినట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది, అసలు ప్రాబ్లం ఏదో జరుగుతుంది, ఈ రైతు బంధు ఎందుకు వేయలేకపోతుంది, రుణమాఫీ ఎందుకు చేయలేకపోతుంది, ఇవన్నీ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అదే చర్చ. ఏ టీ పాయింట్లో చూసుకో, ఇక్కడ హోటల్లో చూసుకో, ఇక్కడ 10 మంది కూర్చున్న దగ్గర చూసుకో, ఇక్కడ సాయంత్రం పూట 4 పెద్ద మనుషులు కూర్చున్న దగ్గర చూసుకో. ఎందుకంటే ఈ పెద్ద మనుషులు ఏదైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకు ఆధారమే మనకు వాళ్ళకు పింఛన్ ఇచ్చి, మన గవర్నమెంట్ పింఛన్ ఇచ్చి వాళ్ళకు పోషించడం అంటే గవర్నమెంట్ మీద ఆధారపడి కాకుండా వాళ్ళు కొద్దిగా రైతు బంధు మీద కూడా ఆధారపడి ఉండే. కాబట్టి ఇప్పటికి వాళ్ళకు రైతు బంధు అందని పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో అయితే ఈ 4000 పింఛన్ ఇస్తామన్న మన కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వము ఎక్కడ పోయిందని చెప్పేసి వాళ్ళు కూడా చాలా నిరాశ చెందుతారు. కాబట్టి తక్షణమే మాకు నిధులు విడుదల చేసి మాకైతే ఏవైతే హామీ ఇచ్చిర్రో ఆ హామీని తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి కూడా చాలామంది మేధావులు కావచ్చు, ఇక్కడ రైతు సంఘాలు కావచ్చు, ఇక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, వాళ్ళైతే కూడా డిమాండ్ చేస్తారు. అలానే మొన్ననే జరిగిన రిపోర్టర్ శంకర్ మీద జరిగిన దాడిని కూడా ఖండిస్తూ చాలామంది ఇది సరైన పరిపాలన కాదని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడు. ఎనీవే, ఇదైతే నాకైతే కొద్దిగా బాధాకరంగానే ఉంది. కొద్దిగా యూట్యూబ్ ఛానల్ కాబట్టి మేము కూడా మాట్లాడడం జరుగుతుంది, ప్రజల పక్షాన్ని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకొని కొన్ని విషయాలు మనం చెప్పకూడదని కూడా చెప్పాల్సిన అవసరం వచ్చేటప్పుడు బరాబర్ చెప్తాం. కాబట్టి యూట్యూబర్ని తప్పుగా అంచనా వేయొద్దు. ఉన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాం, కానీ ఏదో లేనిది క్రియేట్ చేసి చెప్పడానికి మాతో కాదు. ఎందుకంటే ప్రభుత్వం చేయబోతుందే కదా మనం చెప్పేది. కాబట్టి అది ప్రజల్లో వెళ్తే పబ్లిక్ మాత్రం మనకు సపోర్ట్ చేస్తారని. ఎనీవే, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ మన మ్యాటర్ని అయితే అందించండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఎట్లాంటి మన ప్రభుత్వం దగ్గర డబ్బు ఎంత ఉంది, ఆ డబ్బు ఎంత ఖర్చు చేయబోతుంది, ఏ నిధులకు ఎంత చేయబోతుంది అని మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పర్టికులర్గా నేను క్లియర్గా వెల్గా మీకైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.